నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రజలపై జరిగిన అక్రమాలకు, అన్యాయాలకు మీరు నిన్న విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారా? జగన్ ఇచ్చిన అమ్మఒడి గాని, చేతి గాని, కాపు నేస్తం గాని చంద్రబాబు ఇస్తే మీరు ఏ పండుగైనా చేసుకోండి, పర్వాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకు తెలుస్తుందన్నారు. బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీ ట్యాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మఒడి ఏదైతే అమ్మఒడి కానీ, లేదా గతంలో జగన్మోహన్ గారు ఇచ్చిన కాపు నేస్తం కానీ, చేయూత డబ్బు కానీ గడిచిన సంవత్సర కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చేస్తుంటే దాని విషయంలో మీరు గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మరి ఏదైతే కొత్తగా సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి బలహీన వర్గాల వారికి 50 ఏళ్ళు దాటితే పెన్షను మరి ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారో అది కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, లేదా ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంలో కానీ ఈ స్కీములన్నీ అమలు అయ్యాయో లేదో ఒక్కసారి మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు తెలుసుకుని అప్పుడు మరి ఈ యొక్క పండగల్ని సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ అన్నీ కలిపి మీరు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక్క కూటమి నాయకులు, ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే మరి ఎవరైతే బండారు బ్రదర్స్ ఇద్దరికి మరి తమ్ముడే ప్యాకెట్ అని చందంగా నియోజకవర్గాన్ని 2 వైపుల నుంచి 2 పార్టీల పేర్లు చెప్పి, అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళైతే, సినిమా ఆర్టిస్ట్ పేరు చెప్పి మరి అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళు. ఈ రకంగా నియోజకవర్గాన్ని 2 వైపులా పట్టుకుని అవినీతిమయం చేస్తూ ప్రతి దాంట్లో కమిషన్లు దండుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారు వీరిద్దరు అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి వారు నేను ఏదో మాట్లాడుతూ వేరే విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఏదో కమల్ హాసన్ గారు వచ్చారు, అలా చెప్పారు, ఎలా చెప్పారని. తప్పు లేదు. మేము కమల్ హాసన్ అయితే తప్పనిసరిగా మీరు బ్రహ్మానందం ఆలియా అని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ బ్రహ్మానందం ఆలీ గారు చెప్తున్న విషయాలు నా పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించే విధంగా అవినీతి చేశారని మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు గారు చెప్తున్నారు. మరి వారు చెప్పిన దాన్ని నేను గౌరవిస్తున్నా. మా గురించి ఎవరు చెప్పుకుంటారు? మేము అధికారంలో లేవు, ఇప్పుడు మేము మా మీద రికార్డుల్లో ఎక్కించడానికి. కానీ నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారిని, ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే 7 వింతలు ఉన్నాయి, అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలో వింత. దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా. నీ పేరు గిన్నిస్ బుక్లో ఎక్కించాలా, లేకపోతే ఎక్కడ ఎక్కించాలి? కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ 1 చేసిన నీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని ఈ సందర్భంగా వారికి నేను విన్నవిస్తూ ఉన్నా. మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి రైతు సోదరులు వారికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పూర్తిగా వారికి మేము ఏదైతే ధాన్యం కొనుగోలు చేసేసామని మాట చెప్తున్నారు. వారికి ఈరోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా మరి ధాన్యం కొనడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. అలాగే ఏదైతే